అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిఏ నిస్సార్ అహ్మద్ పై భూ కబ్జా ఆరోపణలు చేశారు ఇనాముల్లా. వైసీపీ అధికారం కోల్పోయాక ఒక్కొక్కటిగా నిస్సార్ అహ్మద్ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. రాయచోటి పట్టణం గున్నిగుంట్ల సమీపంలోని 804 సర్వే నెంబర్లో ఎకరం 25 సెంట్ల భూమిని నిస్సార్, మహమ్మద్ ఖాన్, యూసఫ్లు కబ్జా చేసినట్లు బాధితుడు తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఆశ్రయించాడు బాధితుడు. ఆ భూ వివాదం సమస్యను దస్తగిరి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. కబ్జాకు గురైన స్థలాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. కబ్జాదారులు గతంలో అధికార పార్టీలో ఉండటంతో తనకు న్యాయం జరగలేదని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం జరుగుతుందని స్నేహితులు చెప్పడంతోనే దస్తగిరిని ఆశ్రయించినట్లు ఇనాముల్లా తెలిపాడు. కబ్జా చేశారు. ఆ చేసిన వ్యక్తులు వచ్చేసి వ్యాపారి మొహమ్మద్, ఎమ్మెల్యే పిఏ నిసార్, హాల్ అయిన వాటం యూసుఫ్, ఇంకా చాలా మంది ఉంటారు. దీని వెనకాల వాళ్ళు కబ్జా చేశారు. దాదాపు దీని వెనకాల 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. నాకు ఎవరు న్యాయం చేయలేదు. ఈ భూమి సర్వే నంబరు 804, 1 ఎకరా 25 సెంట్లు. ఇది మనము చాలా అధికారుల దగ్గర పోయినాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. పోలీసు వాళ్ళ ద్వారా న్యాయం చేయలేదు, రాజకీయం వల్ల న్యాయం చేయలేదు, ఎవరి వల్ల నాకు న్యాయం జరగలేదు. మీరు ఒకసారి దస్తగిరి అనే వ్యక్తి ఉన్నారు, ఆయన దగ్గరికి పోండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నారు. నేను 1 వారం 10 రోజుల ముందు ఆడికి పోయి ఉంటే ఆయన దగ్గర మాట్లాడిన విషయం చెప్పినాను. ఆయన ఒకటే మాట అన్నారు, నేను నీకు న్యాయం చేస్తాను, నీ డాక్యుమెంట్ పక్కా ఉంటే నీకు న్యాయం చేస్తాను, మీకు ఎలాంటి ద్రోహం లేకుండా మీకు న్యాయంగా నేను చేస్తాను. నాకు ఒకటి కండిషన్ పెట్టినాడు ఆయన దస్తగిరన్. ఏమో కండిషన్ పెట్టినాడంటే, నాకు ₹1 డబ్బు వద్దు, నేను మీకు న్యాయం చేసే వరకే నా పని. ఈ ఆస్తి ఏరా వాళ్ళు కబ్జా చేశారు. ఆ చేసిన వ్యక్తులు వచ్చేసి వ్యాపారి మొహమ్మద్, जीना मरना इसकी जोर चौदह इज्जत कमारे को बोले हम बोला नहीं देखने में रिस्पॉन्स देते नहीं। అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిఏ నిస్సార్ అహ్మద్ పై భూ కబ్జా ఆరోపణలు చేశారు ఇనాముల్లా. వైసీపీ అధికారం కోల్పోయాక ఒక్కొక్కటిగా నిస్సార్ అహ్మద్ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. రాయచోటి పట్టణం గున్నిగుంట్ల సమీపంలోని 804 సర్వే నంబర్లో ఎకరం 25 సెంట్ల భూమిని నిస్సార్, మహమ్మద్ ఖాన్, యూసఫ్లు కబ్జా చేసినట్లు బాధితుడు తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఆశ్రయించాడు బాధితుడు. భూ వివాదం సమస్యను దస్తగిరి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. కబ్జాకు గురైన స్థలాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. కబ్జాదారులు గతంలో అధికార పార్టీలో ఉండటంతో తనకు న్యాయం జరగలేదని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం జరుగుతుందని స్నేహితులు చెప్పడంతోనే దస్తగిరిని ఆశ్రయించినట్లు ఇనాముల్లా తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిఏ నిస్సార్ అహ్మద్ ఆగడాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రస్తుతం గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొన్ని దందాలు, భూ ఆక్రమణలు, ఇసుక పలు రకాలమైనటువంటి దందాలు నడిపిన పిఏ నిస్సార్ అహ్మద్ వారి అనుచరులు కూడా ఒక్కొక్కటి ఆగడాలు కూడా బయటికి వెలికి తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీ నుంచి బాధితులు వస్తే చాలా షాక్ గా అనిపించే, చాలా కొత్తగా ఉండదు. కానీ వైసీపీలో నుంచే కార్యకర్తలు బాధితులుగా బయట ప్రపంచానికి కూడా వాళ్ళ ఆగడాలను కూడా వేలెత్తి చూపుతున్నారు. అందులోనూ ఏదైతే వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా దస్తగిరి ఉన్నారో ఆయన్నే పోయి నేరుగా పులివెందులో ఆయన ఆశ్రయం పొందడం, ఆయన తన సహాయం చేయాలని చెప్పి ఇనాముల్లా గత 10 రోజుల క్రితం అడిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నేడు రాయచోటి పట్టణంలోనే తన ఎకరా 25 సెంట్ల స్థలానికి కూడా
ప్రస్తుతం ఇనాముల్లా దస్తగిరితో పాటు అక్కడ జరిగినటువంటి భూ కబ్జాకు భూ ఆక్రమణలు కూడా పరిశీలించడం జరిగింది. మొదటగా స్థలాన్ని ఏదైతే పిఏ నిసార్ అహ్మద్ తో పాటు మరో 5 మందితో పాటు కలిసి ఈ భూ కబ్జాకు తెరలేపారని తెలుస్తుంది. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనాడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నప్పటికీ పలుమార్లు చెప్పినాము, అయినప్పటికీ కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి తన మాట వినడం లేదని చెప్పి ప్రశ్ముఖంగా ప్రస్తుతం ఇనాముల్లా వ్యక్తపరచడం, ఆయన ఆవేదన కూడా వ్యక్తపరచడం చూసాము. ప్రస్తుతం ఏదైతే దస్తగిరి ఏదైతే కబ్జాకు గురైన స్థలాన్ని కూడా పర్యటించడం జరిగింది. అనంతరం నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి తగినందుకు ఏదైతే రికార్డులలో ఎవరు వాస్తవాలు ఉన్నాయి, ఎవరి పేరు ఉన్నాయని కూడా ప్రస్తుతం అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే దస్తగిరి వచ్చి వెళ్ళిన ఎమ్మటే కూడా ఇనాముల ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన మొత్తం కూడా వెళ్ళగక్కడం జరిగింది. గతంలో ఏనాడు కూడా ఆనాడు ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి తనకు కార్యకర్తగా న్యాయం చేయమని అడిగినప్పటికీ కూడా పిఏ నిసార్ అహ్మద్ వాళ్ళ అనుచరగరానికి న్యాయం చేయడం జరిగింది. తనకు పట్టించుకోవడం ఏదైతే తన తాతల ఆస్తి పరంగా వంశపారంపరంగా వస్తున్న ఆస్తిని కాపాడుకోవడంలో తను పూర్తిగా విఫలం చెందాను. తన కుటుంబం కూడా ప్రస్తుతం రోడ్డు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తన స్నేహితుల ద్వారానే ప్రస్తుతం దస్తగిరిని కలవడం జరిగింది. ఆ దస్తగిరుగా ప్రస్తుతం ఏదైతే న్యాయబద్ధమైన చట్టబద్ధమైనటువంటి స్థలాల కబ్జాలకు గురైనాయో వాటిని ఆధారంగానే ప్రస్తుతం ఏదైతే బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దస్తగిరి కూడా ప్రస్తుతం ఏదైతే రాయచోట్ల కబ్జాకు గురైన ఇనాముల స్థలాన్ని కూడా ప్రస్తుతం పరిశీలించడం జరిగింది. మరి ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీ నాడు 5 ఏళ్ల పాటు కొనసాగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి పిఏ నిసార్ అహ్మద్ ఆగడాలు ఒకటి బయటకు వస్తున్నాయి. మరి చూడాలి, బాధితులు కూడా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో కూడా ఇసుక మాఫియాకు సంబంధించిన మట్టి మాఫియాకు సంబంధించినటువంటి పలువురు కాంట్రాక్టులు కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని చెప్పి పలువురు అక్కడ గుసగుసలాడుకోవడం, సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేక స్వరం వినిపించింది. ఏదైతే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయినమ్మంటే ప్రస్తుతం నూతన ప్రభుత్వం రావడంతో పాటు నూతన ఎమ్మెల్యేగా మిప్పల్ రామప్రసాద్ రెడ్డి ఎన్నికైనమ్మంటే కూడా పలువురు కాంట్రాక్టులు కూడా ఆయన వరకు తీసుకువెళ్లి ఆయన వద్ద కూడా మొరపెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇటువంటి హాట్ టాపిక్ జరుగుతున్న తరుణంలోనే ప్రస్తుతం భూ కబ్జా కూడా మరోమారు తెల మీదకి వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిఏని అనుచరగడం కూడా వాళ్ళకి మొత్తాసు పలకడంతోనే సామాన్య కార్యకర్తలు కూడా జెండా మోసినోళ్ళు కూడా తీవ్రంగా అన్యాయం చెందుతున్నారని చెప్పి ఇనాముల్లా వ్యవహారం పెట్టి చూపవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.